గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు మనమడు వస్తలేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి అందరి, అంతే కదా. వచ్చినాదా 4000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చింది ఆ ఊళ్ళ ఏమన్నాడు? డిసెంబర్లో 4000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు మా రాజ్యం రాగానే 4000 పెన్షన్ ఇస్తా అని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళో ఎవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే భయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో పోయినా, కులంలో కూర్చున్నా, పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్కు చెల్తదని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతు